నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకోవడం వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటాయి. సో ప్లీజ్ లైక్, ఎవరో కూడా లైక్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్లు ఉన్నాయండి. నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో ఈపీఎఫ్ఓలో వచ్చే ఒక పెద్ద మార్పులు ఏంటి, సో కొత్త ఫీచర్స్ ఏంటి అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. ఓకేనా? అయితే జనరల్గా మనము మన సంబంధించిన డాష్బోర్డ్లోకి వెళ్తాం కదా. ఓకేనా? మెంబర్ ఇంటర్ఫేస్ను ఓపెన్ చేసి మన సంబంధించిన డాష్బోర్డ్ అయితే ఓపెన్ చేస్తాం కదా. అక్కడ మనకి ఒక రకమైన మెనూ ఉంటుంది. ఓకేనా? సో ఆ మెనూ ఏంటి అనేది చాలామందికి తెలుసు. ఓకే, అయితే ఇప్పుడు ఈపీఎఫ్ వెబ్సైట్ ప్రాపర్గా అయితే వర్క్ చేయట్లేదు. ఎందుకంటే మనకి అనేక రకాల ఫీచర్స్ అనేవి మన మెంబర్ పోర్టల్లో యాడ్ చేస్తున్నారన్నమాట. సో యాడ్ చేయడం వల్ల మనకి ప్రాపర్గా అయితే వర్క్ చేయట్లేదు. ఓకేనా? సో చిన్న చిన్న గ్లిచెస్ అయితే ఏర్పడుతున్నాయి. ఒకవేళ లాగిన్ అయినా కానీ మీరు ఏ సర్వీస్ అనేది యాక్సెస్ చేయలేరు. ఓకేనా? సంథింగ్ మనకేంటంటే కొన్ని ఫీచర్స్ అనేవి యాడ్ చేస్తున్నారు కాబట్టి మన మెనూలో. సో ప్రజెంట్ అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంది వెబ్సైట్ ఓపెన్ చేయాలంటే. ప్రజెంట్ అయితే మనము కరెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఓపెన్ చేసినా సో మనకైతే ఓపెన్ కావట్లేదు మన యూఎన్ నెంబర్, పాస్వర్డ్ ఇట్లాంటివి. ఓకేనా? సో ప్రజెంట్ అయితే మీరు వెయిట్ చేయండి. ఓకేనా? ఒక 3 or 4 days వెయిట్ చేయండి. అయితే మనకి ఈపీఎఫ్ఓ తీసుకొస్తున్న ఒక 2 పెద్ద ఫీచర్స్ ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. రీసెంట్గా ఏంటంటే ఈపీఎఫ్ఓ ఒక సర్క్యులర్ విడుదల చేసిందనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, దీని గురించి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అయితే వీళ్ళు ఇచ్చిన ఈ ఎగ్జాంపుల్ ఫామ్లో ఏంటంటే మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి మెనూలో ఫస్ట్ మనకి హోమ్ ఉంటుంది, అండ్ తర్వాత వ్యూ ఉంటుంది, మేనేజ్ ఉంటుంది, అండ్ అకౌంట్ ఉంటుంది. ఆ తర్వాత ఓటీసీపీ అని చెప్పేసి ఒక కొత్త ఫీచరు. ఓకేనా? ఆన్లైన్ సర్వీస్ పక్కన మనకి ఈఎల్ఐ అని చెప్పేసి ఈఎల్ఐ గురించి మీకు తెలిసే ఉంటుంది కదా, ఎంప్లాయీ లింక్డ్ ఇన్సెంటివ్ గురించి. సో కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయర్స్కి అలాగే ఎంప్లాయీస్కి కూడా సో ఒక కొన్నాళ్ళ పాటు వాళ్ళకి బెనిఫిట్ అనేది త్రూ డీబీటీ ద్వారా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ వేస్తుందని చెప్పేసి దానికి సంబంధించిన క్లియర్ కట్లో ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఈ యొక్క ఈఎల్ఐ ఆప్షన్ అయితే త్వరలో మనకి తెలిసే అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే ఓటీసీపీ అంటే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ క్లెయిమ్ పోర్టల్స్ సంబంధించింది సంథింగ్ ఏదో కానీ మనకైతే కొత్తగా ఫీచర్ అయితే తీసుకురాబోతుంది అనమాట. సో అక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనకి ఇండివిజువల్గా ఉండే అవకాశం అయితే ఉంది. సో మరి చూడాలి సో ఎట్లా ఉంటుంది ఏంటనేది ఈ ఫీచర్స్. ఓకేనా? త్వరలోనే మనకి మెనూలో ఈ 2 కూడా యాడ్ అవుతున్నాయండి. నిజంగా ఇది ఈపీఎఫ్ఓ ఖాతాదారులకి ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి. రీసెంట్గా ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్లో ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతారో కొత్త వారు, ఆ తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి ఈఎల్ఐ కింద అమౌంట్ అయితే వేస్తారు. సో దానికి సంబంధించిన విధి విధానాలు కానివ్వండి, సో అప్లై చేసుకునే విధానం కానివ్వండి, లింక్ చేసుకునే విధానాలు సంథింగ్ కొన్ని కొత్త ఫీచర్స్ అనేవి మనకి ఈఎల్ఐ బటన్స్లో అయితే ఉంటాయి. సో చూద్దాము. సో ఈ అప్డేట్ వస్తే కనుక తప్పనిసరిగా మీకైతే వెంటనే వీడియో అయితే చేస్తాను. సో మన ఛానల్ అయితే మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? సో ఫ్యూచర్లో మనకి ఈ 2 ఆప్షన్స్ కూడా ఇంకా మరికొన్ని ఆప్షన్స్ అయితే రాబోతున్నాయి. సో పూర్తిగా యాక్సెస్ అనేది ఎంప్లాయర్కి ఇవ్వకుండా సో మెంబరే అప్రూవ్ చేసి డీటెయిల్స్ అనేవి మెంబరే అప్రూవ్ చేసి ఈపీఎఫ్ఓకి త్రూ చేసి సో వాటిని వాళ్ళు కరెక్షన్ చేయించుకునేలాగా ఇంకా మనకి కొన్ని ఆప్షన్స్ అయితే మనకి ఈపీఎఫ్ఓ తీసుకురాబోతుంది అనమాట. పూర్తిగా మధ్యలో మనకి ఎంప్లాయర్ లేకుండా మెంబర్ అండ్ ఈపీఎఫ్ఓ. ఓకేనా? సో డైరెక్ట్గా ఈపీఎఫ్ఓ వారికి మన సంబంధించిన రిక్వెస్ట్ అనేవి త్రూ చేయొచ్చు అనమాట. ఓకేనా? కొత్త ఫీచర్స్ అయితే రాబోతున్నాయి ఈ 2025లో. ఓకే, చూసారు కదండి. సో ఓటీసీపీ అండ్ ఈఎల్ఐ ఈ సంబంధించిన ఈ 2 ఆప్షన్స్ అనేవి మనకు త్వరలో రాబోతున్నాయి. ఓకేనా? సో దీని మీద మీ కామెంట్ అనేది కింద కామెంట్లో కామెంట్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే 2 విషయాలు మీరు మన తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ యాడ్ అవుట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.